మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు 7,183 కోట్లతో తెలంగాణ అభివృద్ధికి ఏదైతే శంకుస్థాపన చేయడమే కాకుండా పూర్తయిన పనులకు కూడా ఈరోజు జాతికంకితం చేస్తున్నారు. ఈ విధంగా మోడీ గారు తెలంగాణ రాష్ట్రం పట్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చూపించడానికే ఈ మీటింగు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ శ్రేణులందరినీ ఉత్తేజపరచడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. సో వివిధ పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడుతూ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు శూన్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ లెక్కలు చూడాలంటే బడ్జెట్ చూద్దామన్నా, బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కన్నా కూడా జిఎస్టీలో ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజు 7,000 కోట్లు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పనులు పూర్తయిన వాటికి, తర్వాత పనులు ప్రారంభించే వాటికి. ఈ రోజు 7,100 కోట్లకి ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారంటే మరి తెలంగాణ పట్ల బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదని ఎలా అంటారు చెప్పండి. ఈరోజు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా ఏ పథకాలైనా ఇప్పుడు మెట్రో కారిడార్ కానీ, తర్వాత అదేవిధంగా ఏది ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ విషయంలో కానీ, ఏ దాని విషయంలో అయినా ఇప్పటికీ చివరికి ఏదైతే డిఫెన్స్ ల్యాండ్ సంబంధించిన భూములు కూడా గత 75 సంవత్సరాలుగా పరిష్కారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వంగా పన్నులు చూడండి, లెక్కలు చూడాలంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చూద్దాం. దాని ప్రకారంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పమను ఏమి ఇవ్వలేదని. మరి ఏమి ఇవ్వకుండా రాష్ట్రం ఎలా నడుస్తుంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించాలంటే షూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. ఈరోజు డెఫిషియన్సీలో ఉన్న బడ్జెట్ డెఫిషియన్సీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిన ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మోడీ సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పనులు ప్రారంభించింది. ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. లెక్కలు కావాలంటే కూర్చుందాం. సో చాలా మంది మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలే చేస్తుంది, ప్రజా సమస్యల మీద కాకుండా మత రాజకీయాల మీద ఆధారపడి బీజేపీ రాజకీయం చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ రోజు మత రాజకీయాలు చేస్తే 15 సంవత్సరాలుగా దేశం మొత్తం కూడా మతాలుగా విడిపోయి కొట్టుకొని అల్లకల్లోలం కావాలి. ఎక్కడన్నా మత కలహాలు జరిగినట్టు గత 12 సంవత్సరాలుగా చూపించమనండి. దేశంలో నరేంద్ర మోడీ వచ్చినాక అన్ని వర్గాలకు ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ రోజు మత కలహాలు ఎక్కడ జరిగినో చూపించండి. ఈ విధమైన ఒక దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ తర్వాత ఇండి కూటమికి తప్ప ఈ రోజు దేశం మొత్తం సస్యశ్యామలంగా ఉంది. దేశం కాశ్మీర్ ఈ రోజు ప్రజలు కలిసిపోయిన పరిస్థితి. ఎవరి వల్ల కలిసిందండి? ఈరోజు కాశ్మీర్ ఈరోజు దేశంలో అంతర్భాగమై ఎలాంటి ఒక రక్తం చిందించకుండా ఈరోజు దేశంలో కలిసిపోయి 370 ఆర్టికల్ రామ మందిర నిర్మాణం జరిగింది. అక్కడ మత కలహాలు జరిగినాయి. అదేవిధంగా ఈరోజు బెంగాల్లో జరిగింది. ఏమైనా మత కలహాలు జరిగినాయి? ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసడం తప్ప. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందూ ధర్మం అనేది. మా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మా బాధ్యత. మిగతా మతాలకు ఎలా ఉందో మా మతాన్ని కాపాడుకోవడం కూడా భారతీయ జనతా పార్టీలో అది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడితే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సిగ్గులేని వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటారు. మీ సనాతన ధర్మాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటాం కానీ ఒక హిందూ మతానికో క్రిస్టియన్ మతానికి కానీ ఏ రోజు చెప్పుకోలే. భారతీయ సనాతన ధర్మాలు ఏంటంటే సుఖినో సర్వజన సుఖినో భవంతు అనే ఒక సిద్ధాంతం ఉంటది. అందరూ కూడా బాగుండాలని కోరుకునేది సనాతన హిందూ ధర్మం. అంతేగాని ముస్లిం ఒక్కరే గొప్పలని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ చూడండి, ఈరోజు దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ముస్లింలతోనే చేస్తుంది. మరి వాళ్ళు మాత్రం సెక్యులర్, భారతీయ జనతా పార్టీ మాత్రం మతతత్వవాది ఛాందసవాద పార్టీ అంటారు. సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు 100 కోట్ల చిల్లర హిందువులు ఉన్నారు కాబట్టి సనాతన ధర్మం గొప్పది. ఆ సనాతన ధర్మం వేల సంవత్సరాలు 5,000 సంవత్సరాలకు ఉంది కాబట్టి దాని భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. మా ప్రజల కోసం మేము కొట్లాడుతూ అదేవిధంగా పక్కన వాళ్ళు కూడా మాతో పాటుగా కలిసి జీవించేదే సనాతన ధర్మం. సనాతన ధర్మం భారతీయ. ఫైనల్ గా ఒకటి చెప్పండి, కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ ఈసారి వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మా రాహుల్ గాంధీని ప్రధాని చేసి తీరుతామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకంత సీన్ ఉందంటారా? ఈ రాష్ట్రంలో మళ్ళొకసారి అధికారంలో రమ్మనండి. 6 పథకాలు ఇచ్చినా 6 గ్యారంటీలు ఇచ్చినా అవి పూర్తి చేయలేదు. సిగ్గుశరం ఉంటే అవి పూర్తి చేయమనండి. ఇంకోటి, రాహుల్ గాంధీ అనే ఆయన భారతీయ జనతా పార్టీ గెలవడానికి బ్రాండ్ అంబాసిడర్. ఇంకా 500 సార్లు ఓడిపోతానే ఆయన ముందే చెప్పేసుకున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ దేశంలో ఒక ముఖ్య ప్రధానమంత్రి అయ్యే అవకాశం కలలో కూడా లేదు. ప్రియాంక గాంధీ ఎవరు చెప్పలేం కానీ రాహుల్ గాంధీ ఈ వాజ్ ద పప్పు, రియల్ గా పప్పే. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వ దేశం. ఈ భిన్నత్వంలో ఏకత్వ దేశంలో ఈ రోజు మీ ముస్లింలకే క్రిస్టియన్స్ కే వేర్పాటువాదులకే ఉంటామనే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి ఎట్లా అవుతాడో అది ఆలోచించుకోవాలి.